వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ దిస్ వీడియో ఇస్ అప్లోడెడ్ గైస్. సో మన పేరు వచ్చేసి మేడిగడ వినోద్ అనమాట. ఈ ఛానల్ అయితే ఫైనల్ గా వెళ్ళిపోబోతుంది అండ్ కొత్త ఛానల్ కూడా పెట్టుకున్నాం. అండ్ ఇప్పుడు ఆ ఛానల్ కి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారంటే గైస్ నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ ఛానల్ ఎందుకు పోతుందో కూడా ఒక రీజన్ అనేది ఆ ఛానల్లో అయితే కొత్త ఛానల్లో అయితే అప్లోడ్ చేసిన అనమాట. కొత్త ఛానల్ పేరు వచ్చేసి గైస్ వినోద్ రైడర్ 75. సో ప్రతి ఒక్కరు సెర్చ్ చేయండి ఎందుకు మన యూట్యూబ్ ఛానల్ పోయిందో మీరు తెలుసుకోండి అనమాట. సో హాయ్ గాయస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి గాయస్ ఎంతో బాధాకరమైన వీడియో ఇది. ఎందుకు అంటే గాయస్ నిజంగా చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి 2-3 సంవత్సరాలకి వెళ్ళి కాపాడుకుంటూ వచ్చిన ఛానల్ ఫైనల్గా టర్మినేట్ అయితే కాబోతుందన్నమాట. సో ఈ మంత్ లాస్ట్ 25 వరకు మనకు అయితే ఛాన్స్ ఉందన్నమాట గాయస్. ఈ వీడియో ఈ ఛానల్లో లాస్ట్ అనుకుంటున్నా నేనైతే. సో మన ఛానల్ అయితే వెళ్ళిపోబోతుందన్నమాట, పర్మనెంట్గా డిలీట్ అయితే అయిపోబోతుందన్నమాట. సో ఎందుకు డిలీట్ అవుతుంది, ఎందుకు కారణం ఏంటిది, అవన్నీ మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే గాయస్ నేను ఇంకో ఛానల్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఆ ఛానల్ పేరు వచ్చేసి గాయస్ ఇంకో ఛానల్ బ్యాకప్ కోసం పెట్టుకున్నా. ఆ ఛానల్ పేరు వినోద్ రైడర్ 75. సో ఆ ఛానల్ లింక్ వచ్చేసి ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో అయితే పెడతాను అనమాట. సో ప్రతి ఒక్కరు ఆ ఛానల్ ఓపెన్ చేసి ఆ ఛానల్లో మీరు తెలుసుకోవచ్చు గైస్ ఎందుకు పోయింది, రీజన్ ఏంటిది, కారణం ఏంటిది, దేనివల్ల మన యూట్యూబ్ ఛానల్ పోయిందో అన్ని క్లారిఫికేషన్ అయితే ఆ వీడియోలో అయితే అప్లోడ్ చేసిన అనమాట. సో గైస్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, యూట్యూబ్ ఛానల్ పోవడం ఎంతో బాధాకరమైన విషయం గైస్. అది కూడా దగ్గర 1,95,000 సబ్స్క్రైబర్స్ ఉన్న మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫైనల్గా డిలీట్ కాబోతుంది. ఎంతో బాధాకరమైన విషయం ఇది. ఏం చెప్పాలో కూడా అర్థమైతలేదు అనమాట. దగ్గర 5 రోజులకి వెళ్ళి నిద్ర లేదు, కంటికి పొట్టకి అన్నం కూడా లేదనమాట. ఆ విధంగా అయితే బాధపడుకుంటా ఏమేమో ప్రయత్నాలు చేసిన అనమాట. మళ్ళీ రానికి మన యూట్యూబ్ ఛానల్ రావడానికి ఏమేమి ప్రయత్నాలు చేస్తారో ప్రతి ప్రయత్నం చిన్నది కూడా వదలలేదన్నమాట. ఇంత మన సందు దొరికినా కూడా అందులో కూడా దూరి గెలికి పెట్టేసిన అయినా కూడా మన యూట్యూబ్ ఛానల్ సేవ్ కావడానికి అయితే అసలు ఛాన్స్ అనేది దొరకలేదన్నమాట గాయస్. సో ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే ఇంతమంది సబ్స్క్రైబర్ని పెట్టుకున్న నేను ఫైనల్గా ఛానల్ని లాస్ అవుతున్నా అంటే గాయస్ అది ఎంతో బాధాకరమైన విషయమే నిజంగా. అండ్ ఏం చెప్పాలో కూడా అర్థమైతే లేదనమాట. మనం ఫైనల్గా మన ఛానల్ అయితే పోతుంది అండ్ బ్యాకప్ కోసం ఇంకో ఛానల్ అయితే రెడీ చేసుకున్నాం. అండ్ ఈ ఛానల్కి ఏ విధంగా సపోర్ట్ చేసారో గాయస్, సో ప్రతి ఒక్కరు ఆ ఛానల్కి కూడా అదే విధంగా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నా. అండ్ నేను చేసిన తప్పు మాత్రం మీరైతే అస్సలు చేయకండి గాయస్. నిజంగా చెప్తున్నా, నేను ఎంతో పెద్ద మిస్టేక్ చేసిన అనమాట. తెలియక చేసిన, తెలిసింటే ఎవరు తప్పు చేయరు, తెలియకనే తప్పు చేస్తారు. నేను కూడా తెలియకనే తప్పు చేసిన. అది నాకు పెద్ద మిస్టేక్ అయిపోయి ఛానలే పోయే పొజిషన్లో అయితే అయిపోయిందనమాట. సో ఎంతో బాధాకరమైన విషయం ఇది. నిజంగా ఎంతో బాధగా అనిపిస్తుంది. అయినా కూడా మీ సపోర్ట్ మళ్ళీ నాకు ఇస్తారు అని నమ్మకంతో ఈ వీడియోని అయితే మళ్ళీ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకో ఛానల్ కూడా మీ మీద నమ్మకంతో బ్యాకప్కి పెట్టుకున్నా. నేను చేసిన తప్పేంటిదో కూడా ఆ ఛానల్లో అయితే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట. అండ్ గాయస్ నేను చేసిన తప్పు మీరు అస్సలు చేయకండి, ఎవ్వరు చేయకండి. ఛానల్ పెద్ద రిస్క్లో పడుతుంది అనమాట. మన ఛానల్ రిస్క్ కాదు, డైరెక్ట్ పోవడానికి అయితే సిద్ధంగా ఉంది. అలాంటి పని నేను చేసిన పని మీరు మాత్రం అస్సలు చేయకండి గాయస్. ఎందుకంటే ఒక్కసారి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ డిలీట్ అవుతుంది అంటే అది ఎంతో బాధాకరమైన విషయం. సో నాకు దగ్గర 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ ఛానల్ అయితే ఇప్పుడు ఫైనల్గా పోవడానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఏం చేయాలో కూడా అర్థమైతే లేదు గాయస్. ఎంతో బాధాకరమైన విషయం ఇది నిజంగా చెప్పాలంటే. సో నేను చేసిన తప్పు, నేను చేసిన మిస్టేక్స్ మీరైతే అస్సలు చేయకండి. అండ్ ఛానల్ని టర్మినేట్ అయిన ఛానల్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలో ఏమేమి ప్రయత్నాలు ఉంటాయో అవన్నీ ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నాను అనమాట. సో ఈ వీడియో రికార్డ్ చేస్తుంది జూన్ 22కి అనమాట. సో ఈ వీడియో నేను అప్లోడ్ చేసేది ఎప్పుడో తెలియదు, బట్ మన ఛానల్ పోయేది మాత్రం జూన్ 25 లోపలనే ఈ వీడియోతో అప్లోడ్ చేశారు గైస్. సో ఎంతమంది ఈ వీడియోని చూస్తే ఎంతమంది ఎందుకు ఛానల్ పోయింది బ్రో అని మీరు కనుక కనుక్కోవాలనుకుంటే కొత్త ఛానల్కి అయితే విజిట్ అవ్వాల్సిందే కోరుతున్నా. కొత్త ఛానల్ లింక్ వచ్చేసి ఇదే వీడియోకి డిస్క్రిప్షన్లో పెడతా. సో ప్రతి ఒక్కరు ఆ ఛానల్ ఒకసారి విజిట్ అవ్వండి అండ్ కారణం కూడా తెలుసుకోండి అనమాట. ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చిన అనమాట. 1,95,000 సబ్స్క్రైబర్ని గెయిన్ చేసుకున్న నేను అండ్ ఇప్పుడు ఛానల్ అయితే పోగొట్టుకుంటున్నాను అనమాట. ఎంతో బాధాకరమైన విషయం. దగ్గర యాడ్సెన్స్లో మనీ వచ్చేసి గాయస్ నాకు రావాల్సిన అమౌంట్ ఇప్పుడు వచ్చేసి 50,000 అనమాట. 50,000 అసలు ఏం చెప్పాలో కూడా అర్థమైతే లేదనమాట. 50,000 రూపాయలు. సో ఇక అవి ఛానల్తో పాటే వెళ్ళిపోతుంది అనమాట. బండి అమ్మిన దురదృష్టమో బండి కొన్న దురదృష్టమో తెలియదు, కానీ మన బండితో పాటే మన KTM RC 125 మన బైక్తో పాటే మన ఛానల్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ నా హంబుల్ రిక్వెస్ట్ గాయస్, ప్లీజ్
మన కొత్త ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అనమాట. రాత్రులు నిద్ర కూడా వస్తలేదు గాయస్ నిజంగా. ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఈ ఛానల్ని మెయింటైన్ చేసుకుంటా కష్టపడుకుంటా ఆ వీడియో ఈ వీడియో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంతా తీసుకొచ్చి మీ కళ్ళ ముందర మీకు చూపించి ఇంతమంది సబ్స్క్రైబర్ని సంపాదించుకున్నా నేను ఇప్పుడు ఛానలే పోగొట్టుకుంటున్నా అంటే అసలు నిద్ర కూడా వస్తలేదు. నా ఛానల్ పోవడానికి కారణం ఏంటిదో అది నాకు తెలుసు. సో మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే మన కొత్త ఛానల్కి అయితే ఇప్పుడే సపోర్ట్ చేయండి అనమాట. అండ్ ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన తప్పు మీరైతే చేయకుండా చూసుకునే బాధ్యత నాదనమాట. సో ఫాలో అవ్వండి అనమాట. ఇప్పటికెళ్ళి మన కొత్త ఛానల్ అయితే సూపర్గా రన్ చేసుకుంటాను అనమాట. ఏ విధంగా మెయింటైన్ చేయాలో కూడా మనకు ఇప్పుడు ఫుల్గా అర్థమైపోయింది. అప్పుడు ఇన్ని రోజులకి వెళ్ళి ఏ విధంగా మెయింటైన్ చేయాలో తెలియక అంతా కష్టాలు పడి ఎట్లనో ఇంత దూరం అయితే వచ్చిన అనమాట. ఫైనల్గా ఈ ఛానల్ అయితే పోబోతుంది. ఎంతో బాధాకరమైన విషయం గాయస్ ఇది నిజంగా చెప్పాలంటే. ఏం చెప్పాలో కూడా అర్థమైతే లేదు. అండ్ ఎట్లనన్నా కూడా మీరు కొత్త ఛానల్కి కనుక సపోర్ట్ చేసిరనుకో, ఓల్డ్ సబ్స్క్రైబర్స్కే చెప్తున్నా, పాత ఛానల్కి ఏ విధంగా సపోర్ట్ చేసిర్రో కొత్త ఛానల్కి కూడా అదే విధంగా సపోర్ట్ చేసిర్రు అనుకో గాయస్, నెక్స్ట్ లెవెల్. నిజంగా చెప్తున్నా, నేను తప్పు చేయను, నాతో పాటు మిమ్మల్ని కూడా తప్పు చేయని అని అనమాట. సో గాయస్ ప్లీజ్ డూ సపోర్ట్. ప్రతి ఒక్క యూట్యూబర్కి ఈ వీడియో ఎంతో ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే గాయస్ నిజంగా చెప్పాలంటే ఎందుకు అనేది ఇప్పుడు కూడా చెప్తాను అనమాట. సో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు, పెద్ద తప్పు చేస్తారనమాట. ఆ తప్పు వల్ల ఛానల్ అయితే ఇరుక్కుంటుంది అనమాట. సో గైస్ అలాంటి తప్పులు చేయకుండా మీరు ఉండాలి అంటే సో మన కొత్త ఛానల్ని ఇప్పుడే సపోర్ట్ చేయండి. ఛానల్ పేరు వచ్చేసి గైస్ నార్మల్గా అయినా యూట్యూబ్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో కూడా వస్తుంది అనమాట. వినోద్ రైడర్ 75 కొట్టండి, ఫస్ట్ మనదే వస్తుంది అనమాట. మన ఛానల్ వస్తుంది, టీషర్ట్ మీద ఉన్న ఫోటో అయితే వస్తుంది గైస్. సో పక్కా ఓపెన్ చేసి చూడండి ఛానల్ ఎందుకు డిలీట్ అయిపోయిందో. ఆల్రెడీ వీడియో అయితే చేసేసిన అనమాట కొత్త ఛానల్ పెట్టేసి. అండ్ ఈ ఛానల్లో ఇప్పుడు ఈ విధంగా అప్లోడ్ చేద్దాం అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడడానికి అయితే వచ్చిన. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా గైస్ డూ సపోర్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్కి మీరు ఎంత సపోర్ట్ చేస్తే మీ ఛానల్ కూడా అంత గ్రో అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు మొత్తం తెలుసు అనమాట యూట్యూబ్ గురించి, ఏమేమి చేయాలి, ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఏమేమి ప్రాసెసింగ్ ఉంటుంది, ప్రాబ్లంలో ఇరుక్కుంటే ఏ విధంగా బయటికి పడవచ్చు అవన్నీ తెలుసు. బట్ ఈ ఛానల్ని అయితే కాపాడుకోలేకపోతున్నా గాయస్, ఎంతో బాధాకరమైన విషయం ఇది. సో ఏం చేయాలో కూడా అర్థమైతే లేదు గాయస్. సో ప్లీజ్ గాయస్ డూ సపోర్ట్ మై న్యూ ఛానల్ నేమ్ వచ్చేసి గాయస్ వినోద్ రైడర్ 75. సో ఆ ఛానల్లో మీరు ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు గాయస్. నిజంగా చెప్పాలంటే ఈ ఛానల్ ఎందుకు పోతుంది అండ్ రీజన్ ఏంటిది, కారణం ఏంటిదో అవన్నీ నెక్స్ట్ కొత్త యూట్యూబ్ ఛానల్లో అయితే గాయస్ అప్లోడ్ చేస్తున్నా అనమాట. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా డూ సపోర్ట్ గాయస్, ప్లీజ్ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నా కొత్త ఛానల్కి. అండ్ మీరు కూడా యూట్యూబ్ కనుక స్టార్ట్ చేస్తే, ఇప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేసిన మన ఛానల్ అండ్ నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయండి. ఏ విధంగా వీడియోస్ చేయాలో, ఏ విధంగా అప్లోడ్ చేయాలో నేను చెప్తాను అనమాట. అదే విధంగా ఫాలో అయితే అయిపోండి. అండ్ మీకు సబ్స్క్రైబర్స్ ఏ విధంగా రావాలో కూడా నేనైతే చెప్తాను అనమాట. సో డూ ఫాలో గాయస్ మన ఛానల్ని. ఇప్పటికెళ్ళి కొత్త ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి గాయస్, ఇదే నేను కోరుకుంటున్నా. అండ్ నాతో పాటు మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. మీరు కూడా నాతో పాటే నేను ఏ ప్రాసెస్లో నడుస్తానో మీరు కూడా అదే ప్రాసెస్లో నడవండి. అండ్ మీకు నేను ఏమేమి చేస్తానో అవన్నీ అయితే పక్కా చెప్తా. సో ఇప్పటికెళ్ళి మన ఛానల్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఫాలో అయితే అవ్వాల్సిందిగా కోరుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏమేమి కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానో అవన్నీ వీడియోస్ అయితే మీకు ఫాస్ట్గా రావడానికి అయితే, నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశాలు ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి అనమాట. మన కొత్త ఛానల్ పేరు వచ్చేసి గాయస్ మళ్ళీ చెప్తున్నా వినోద్ రైడర్ 75. సో ప్రతి ఒక్కరూ ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ అయితే ఫైనల్గా వెళ్ళిపోబోతుంది అనమాట. ఎంతో బాధాకరమైన విషయం. సో మీరు నమ్మకపోతే చూపిస్తాను అనమాట, ప్రూఫ్స్ కూడా చూపిస్తా ఆ ఛానల్లో. సో కొత్త ఛానల్లో ప్రూఫ్స్ కూడా చూపిస్తాను అనమాట గైస్. సో డూ సపోర్ట్ న్యూ ఛానల్. అండ్ థ్యాంక్ యూ గైస్. ఛానల్ పోయింది, ఇంకో ఛానల్ సపోర్ట్ చేయండి అని చెప్తున్నాను.